హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వినీస్ ఎర్నింగ్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు క్యాట్లికి సంబంధించిన ఒక ఎయిర్ డ్రాప్ అని తీసుకురావడం జరిగింది. అండ్ ఓన్లీ బైనాన్స్ యూజర్స్ మాత్రమే. అండ్ ఎవరికైతే బైనాన్స్ అకౌంట్ లేదో సింపుల్గా అయితే క్రియేట్ చేసుకొని అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను, అది ఎలానో. అండ్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. అండ్ ప్రతిదీ దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. సింపుల్గా అయితే దాంట్లో జాయిన్ అయిపోండి. అండ్ ప్రతి ఎయిర్ డ్రాప్ లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా అయితే ముందుగా అయితే జాయిన్ అయిపోండి. వీడియో చేయముందుకే దీంట్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఇవాళ వచ్చేసి క్యాట్లీ అండ్ చూసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అండ్ ప్రతిదీ పేమెంట్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇన్స్టెంట్ పేమెంట్ అయితే మనకు రావడం జరుగుతుంటుంది. అండ్ ఎవరైతే బైనాన్స్ అకౌంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ ఎయిర్ డ్రాప్ అనేది ట్రై చేయండి. అండ్ బైనాన్స్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్రియేట్ చేసుకొని అండ్ సింపుల్గా అయితే ఒక ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డు వెరిఫికేషన్ చేస్తే చాలు. అండ్ ఫస్ట్ లెవెల్ అయితే మీరు వెరిఫై అవుతుంది. అండ్ సెకండ్ లెవెల్ కావాలంటే మీరు ఫేస్ ఐడి అవన్నీ చేస్తే మీకు సెకండ్ లెవెల్ కూడా అయిపోతుంది. అండ్ మీరు అన్లిమిటెడ్ డిపాజిట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు సెకండ్ లెవెల్ కేవైసీ అయితే. అండ్ ఫస్ట్ లెవెల్ కేవైసీలో మీకు కొన్ని సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ వరకు మీరు అకౌంట్ అనేది యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకైతే లింక్ ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి అండ్ లింక్ ద్వారా. అండ్ సింపుల్గా అయితే మీకు ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేయండి. అండ్ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే డెప్త్ బ్రౌజర్ ఉంటుందో ఆ డెప్త్ బ్రౌజర్కి అయితే వెళ్తుంది. డెప్త్ బ్రౌజర్కి వచ్చిన తర్వాత మీకు సింపుల్గా అయితే ఇక్కడ సైన్ ఇన్ అండ్ సైన్ అప్ ఉంటుంది. అండ్ మీరు సైన్ అప్ అనే దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైన్ అప్ అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మెయిల్ ఐడి అండ్ క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఉంటుంది. అండ్ క్రియేట్ అకౌంట్ దాని మీద ట్యాప్ చేయండి. అండ్ నేనైతే క్రియేట్ చేస్తాను. అండ్ క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇలా షో చేయడం జరుగుతుంది. అండ్ సింపుల్గా ఇక్కడ మీకు చూసారు ఫ్రెండ్స్, అండ్ ఎయిర్ డ్రాప్ స్టేకింగ్ అండ్ 500 క్యాట్లీ టోకెన్స్ క్లెయిమ్ అని ఉంటుంది. అండ్ సింపుల్గా అయితే క్లిక్ చేయండి. అండ్ సింపుల్గా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసారు ఫ్రెండ్స్, ఓన్లీ బైనాన్స్ యూజర్స్ మాత్రమే. అండ్ ట్రస్ట్ వాలెట్ యూజర్స్ అయినా మిగతా చాలా వాలెట్స్ ఉంటాయి, వాటి వాళ్ళకి అయితే కాదు, ఓన్లీ బైనాన్స్ యూజర్స్. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు బైనాన్స్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా అయితే క్లిక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక టెలిగ్రామ్లో కానీ దేంట్లోనో కానీ బైనాన్స్ లింక్ అని ఇస్తాను. సింపుల్గా బైనాన్స్ మీద లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీకు సంబంధించిన డెప్త్ బ్రౌజర్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది. అండ్ సింపుల్గా అయితే మీరు ఏం చేయాల్సిందంటే మీ డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ అవ్వాలి. అండ్ ఒక మస్టర్షీట్కి ఒక కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఇక్కడ బైనాన్స్ అనేది మంచిగా వెరిఫై అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏం చేయాలంటే హెల్ప్ మీ నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హెల్ప్ మీ నౌ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రీడెడ్గా అకౌంట్ క్రియేట్ చేసుకోమని ఉంటుంది. అండ్ సింపుల్గా అయితే మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. షో చేస్తాను ఇప్పుడైతే. అండ్ ఇక్కడ మీకు సింపుల్గా సైన్ అప్ విత్ ఫోన్ ఆర్ మెయిల్ అండ్ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది. అండ్ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అండ్ నేనైతే దీనైతే ఫాలో అయిపోతాను. సైన్ అప్ విత్ దీని క్లిక్ చేస్తాను ఇప్పుడైతే. అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ అనేది ఎంటర్ చేయాలంటుంది. అండ్ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మెయిల్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఒక 30 minutes వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. అండ్ నేను ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే కాపీ చేశాను. అండ్ ఇక్కడ మీరు సింపుల్గా అయితే సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అండ్ సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పాస్వర్డ్ సెట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. అండ్ నేను ఆ పాస్వర్డ్ అయితే సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అండ్ డన్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఇప్పుడు. అండ్ ఇంతే ఫ్రెండ్స్, అండ్ మీరు బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి అండ్ ఈ వీడియోని అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ అనేది చూడండి. అండ్ స్లో మోషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీడ్ ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది, దాంట్లో కొంచెం తక్కువ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సింపుల్గా అయితే ఏం లేదు ఫ్రెండ్స్, అండ్ ఇలాగనే మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అండ్ చూసారు ఫ్రెండ్స్, అండ్ మీకు అకౌంట్ అనేది ఇక్కడ మీకు క్రియేట్ అనేది అయిపోయింది. అండ్ క్రియేట్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాల్సింది, ఇక్కడ సింపుల్గా అయితే 3 hours మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ సార్, దీన్ని మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు వాలెట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అన్వెరిఫైడ్ అని ఉంది చూసారు ఫ్రెండ్స్. అండ్ అన్వెరిఫైడ్ అంటే మీరు వెరిఫై పక్కా చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై మీద క్లిక్ చేయండి ఇప్పుడు. అండ్ గైస్, మీకు ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ పక్కన మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సింపుల్గా అయితే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గెట్ వెరిఫై అనే దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు గెట్ వెరిఫై అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ అన్ని లిమిట్స్ అనేది మ్యాక్సిమం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మీకు లిమిట్లో ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మీకు ఏం చూడాలంటే మీకు లిమిట్లో ఉన్నట్టు. అండ్ సింపుల్గా అయితే మీరు ఇక్కడ గెట్ వెరిఫైడ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. అండ్ సింపుల్గా గెట్ వెరిఫైడ్ అని దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇండియా చూసారు ఫ్రెండ్స్, మీకు ఈ ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు అన్ని కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. అండ్ కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు మీకు మీ ఫుల్ నేమ్ యాజ్ ఈజ్, మీకు ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. అండ్ ఆధార్ కార్డులో ఉన్న పాన్ కార్డు ఉన్న సింపుల్గా అయితే పేస్ట్ చేయండి.
ఇలా మీరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా ఉంటుంది కేవైసీ అనేది. డోంట్ వరీ, ఒక వితిన్ 5 సెకండ్స్లో అనేది వితిన్ ఒక 5 to 2 మినిట్స్లో అనేది కేవైసీ అనేది మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు సింపుల్గా అయితే క్లిక్ చేసి అండ్ వాలెట్ అని ఉంది చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అండ్ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ వాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫ్లాట్ అండ్ స్పాట్ అని ఉంటుంది. సింపుల్గా అయితే ఫ్లాట్ అండ్ స్పాట్ మీద క్లిక్ చేయండి. అండ్ స్పాట్ అండ్ స్పాట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాలెట్ వస్తుంది. అంటే మీకు సంబంధించిన అడ్రస్ అనేది మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సింపుల్గా అయితే మనం ఏం చేద్దాం, USDT BP20 అనేది మనకు అడ్రస్ అనేది కావాలి. అండ్ చూసారా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఏమి షో చేయలేదు. అండ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ సర్చ్ అని చేయాలి. మనకు అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు డిపాజిట్ అని ఉంది ఫ్రెండ్స్. అండ్ సింపుల్గా అయితే డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ అకౌంట్ అనేది ప్లే స్టోర్లో ఒక మీకు లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. అండ్ బ్యాలెన్స్ సంబంధించింది అఫీషియల్ ఏపీకే. ఆ ఏపీకేలో మీరు సింపుల్గా అయితే సేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్అప్ కండి. అండ్ ప్రాసెస్ అని నేను అందులో నుంచి చెప్తాను. ఇక్కడ మీకు ఫ్లాట్ అని ఉంటుంది, ఇదంతా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు క్రిప్టో అని టైప్ చేయండి. పైన క్రిప్టో డిపాజిట్ అని టైప్ చేయండి. అండ్ క్రిప్టో డిపాజిట్ మీరు టైప్ చేసిన వెంటనే మీకు సంబంధించిన లిస్ట్స్ అనేది వస్తాయి. అలా మీరు USDT అని ఎంటర్ చేయాలి. నేను చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేనైతే స్పాట్లోకి వచ్చేసాను. అండ్ స్పాట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ BSDT ఉంది. డిపాజిట్ ఇక్కడ BSDT లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే డిపాజిట్ మీద క్లిక్ చేయండి. అండ్ డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ BSUD అని సెర్చ్ చేయండి. BSUD సెర్చ్ చేసి అండ్ మీకు ఇక్కడ BP20 ఇక్కడ మన ఈ అడ్రస్ కావాలిగా. సింపుల్గా అయితే ఈ అడ్రస్ మీకు ట్యాప్ చేయండి. ఇక్కడికి మీకు కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేసిన వెంటనే కంటిన్యూ దాని మీద ట్యాప్ చేయండి. అండ్ కంటిన్యూ దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు బైనాన్స్ అకౌంట్కి ఒక ర్యాండమ్గా ఒక అమౌంట్ అనేది సెండ్ చేస్తారు ఈ క్యాట్ వాళ్ళు. ఆ ర్యాండమ్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు నెక్స్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను చేశాను, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. జస్ట్ అంటే నేను ఇంకా ఆల్రెడీ వాలెట్ అని రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయినా మీకు ఇలా చెప్తున్నాను. తర్వాతకి మీకు బైనాన్స్ అనేది వెరిఫై అవుతుంది. అండ్ వెరిఫై అయిపోయిన తర్వాతకి మీకు ఆ 500 టోకెన్స్ అనేవి మీకు స్టేక్లోకి వెళ్ళిపోతాయి. ఆ 500 టోకెన్స్ అనేది ఎలానో చూపిస్తాను. అండ్ చూసా ఫ్రెండ్స్, అండ్ మీకు ఇలా వస్తుంది సింపుల్గా అయితే. అంటే 500 టోకెన్స్ అనేది చేసిన తర్వాతకి మీకు స్టేక్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చెప్తున్నాను. మీకు ఇలా షో చేయడం జరుగుతుంది. అండ్ మీకైతే ఎలా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ స్టేక్లో కూడా ఉంది. ఇక్కడ మీకు స్టేక్లో చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను 500 టోకెన్స్ అనేది. ఇక్కడ కాదు, డీటెయిల్స్ మీకు క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు 500 టోకెన్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయి. అంటే మినిమం 15 డేస్ అనేది మీకు స్టేకింగ్ అనేది ఉంటుంది. స్టేకింగ్లో మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మళ్ళీ మీరు రీస్టేక్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ స్టేక్ అని ఉంది. ఆల్రెడీ మీరు ఎర్న్ చేసినవి కూడా మీకు ఇక్కడ స్టేక్లో కానీ వెళ్ళిపోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ కొన్ని స్టేక్లో అనేది పెట్టాను. 225 అనేది నేను స్టేక్లో పెట్టాను, వచ్చింది. ఆల్రెడీ స్టేక్లో పెట్టాను. నేను విత్డ్రాస్ కూడా తీసుకున్నాను చాలా వరకు. అండ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వ్యాలెట్లో కూడా మీకు షో చేయడం జరుగుతుంది అవైలబుల్ బ్యాలెన్స్. మీ అవైలబుల్ బ్యాలెన్స్ ఇంత, అంటే మీ ఒరిజినల్ బ్యాలెన్స్ ఇంత, మీరు స్టేక్ చేసింది ఇంత, ఎయిర్డ్రాప్ ఇంత ఉన్నాయి. అండ్ మీకు ఈ అవైలబుల్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ సేల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే సేల్స్ క్యాట్లీ దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మినిమం 60 క్యాట్లీ టోకెన్స్. అండ్ ఈచ్ క్యాట్లీ టోకెన్ ప్రైస్ వచ్చేసి 0.03 USDT. అంటే మీరు 60 టోకెన్స్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఇక్కడ 0.2 USDT అనేది వస్తుంది. ఐ మీన్ మీకు ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అనేది వస్తుంది. అండ్ వితౌట్ లేట్ లేకుండా ఇన్స్టెంట్గా పేమెంట్ వస్తుంది. అండ్ కింద స్కాల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ మీకు సంబంధించిన రిఫర్ కోడ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా అండ్ ఎర్నింగ్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను. అండ్ వెరిఫికేషన్ కూడా సింపుల్గానే ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.